ఆంక్షలు పెట్టకుండా రైతు భరోసా అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలంతా ఆందోళనలో ఉన్నారన్నారు. రేవంత్ సర్కారు రోజుకు ప్రకటన చేస్తూ అయోమయం సృష్టిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై రైతులంతా భగ్గుమంటున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వెళ్తే తరిమి కొడతారన్నారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్త నాటకాలు ఆడుతూ ముందుగా ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని చెప్పి ఒక డ్రామాని తెరపైకి తీసుకొచ్చి గ్రామాలలో రైతు గ్రామ సభలని నిర్వహించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలంటూ అభిప్రాయ సేకరణ పేరు మీద సంవత్సర కాలం గడిపేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపారు. అసలు రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి, దానికి మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ వేయాల్సిన అవసరం ఏమున్నది, ఆ సబ్ కమిటీ కూడా ఈరోజు దరఖాస్తు చేసుకుంటేనే మరి రైతు భరోసా వస్తుందనే మాట చెప్తా ఉన్నారు. దరఖాస్తు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతున్నాం. ఎందుకు పెట్టుకోవాలి దరఖాస్తు అంటే, రైతు మీ దగ్గరకు వచ్చి అడుక్కోవాలనా, బిచ్చమేమని అడగాలనా మిమ్మల్ని? ఎందుకు దరఖాస్తు ఇవ్వాలి? ఆల్రెడీ మీ దగ్గర పూర్తిగా సంపూర్ణమైనటువంటి సమాచారం ఉన్నది. వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా, అదేవిధంగా డ్రోన్ల ద్వారా గతంలో సర్వే చేయించిన సంపూర్ణమైనటువంటి సమాచారం ఉన్నప్పుడు ఆ సమాచారం ప్రకారం మీరు ఎంతమందికి ఇస్తారు, ఏ లెక్కబడి ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారు, ఎంత ఇస్తారనేది ప్రభుత్వ పరంగా మీరు నిర్ణయం తీసుకొని ఇవ్వండి. అంతేగాని జాప్యం చేయడానికి సంవత్సర కాలం గడిపేసినారు రైతు సభలతోని. ఇప్పుడేమో మళ్ళీ దరఖాస్తులు అంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ రైతు ఈ దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ దేశానికి అన్నం పెట్టే తీరుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దిన రైతును ఈరోజు మళ్ళీ చేయి చాపి యాచించమని, అడుక్కోమని, బిచ్చమెత్తుకోమని ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి నిర్ణయం సరైంది కాదు. మరి ఎద్దేడిసిన వ్యవసాయం కానీ, మరి రైతు ఏడిసిన రాజ్యం కానీ ముందరపడాలంటారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదే ఒరవడి కొనసాగితే మాత్రం మీ పీఠానికి బీటలు వారే రోజు దగ్గరలో పడుతుంది. ఇది మంచిది కాదు. రైతుల్ని గోసబెట్టకండి. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కూడా ఈరోజు పంట కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. రైతు భరోసా ఎలాంటి షరతులు లేకుండా, జాప్యం చేయకుండా వెంటనే అమలు చేయాలి ఆ పథకాన్ని అని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.